ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరికొన్ని గంటలలో మధ్యాహ్నము 12:29 నుంచి 30 నిమిషాల వరకు, అంటే 30 నిమిషాల 30 సెకండ్ల పైన వరకు కూడా దాదాపు 84 సెకండ్ల పాటు రామ్లల్లా యొక్క ప్రతిష్ట వైభవంగా జరగనుంది. ఇప్పటికే చేయాల్సినటువంటి పూజా క్రతువులు అన్నీ కూడా ఎక్కడిదక్కడ చేసివేశారు. గత 6 రోజుల నుంచి, అంటే 16వ తారీఖు నుంచి, అంటే దాదాపు వారం రోజుల నుంచి కూడా రామ్లల్లా విగ్రహానికి సంబంధించి అయోధ్యపురిలో అనేక కార్యక్రమాలు జరిగాయి. మొత్తము వివిధ ప్రాంతాల నుంచి మొత్తం అన్ని పుణ్యనదుల నదీ జలాలను తీసుకురావడం జరిగింది. రామ్లల్లా విగ్రహం కోసము ప్రాణప్రతిష్టకు ముందు చేయాల్సిన క్రతువు మొత్తం కూడా చేయడం జరిగింది. సో ప్రజెంట్ అయోధ్య పూరి మొత్తం కూడా జై శ్రీరామ్ అంటూ కూడా పెద్ద ఎత్తున మారుమవుతున్నటువంటి పరిస్థితి. భక్తులను ఎంత కంట్రోల్ చేయాలని చూసినప్పటికీ వేలాదిగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అయితే తరలి వస్తూనే ఉన్నారు. పోలీసులు కూడా వారందరినీ ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోవాలని చెప్పినప్పటికీ ఎన్నో ఏళ్ళుగా చాలామంది మనం చూసాం, చాలామంది భక్తులు కూడా సైకిళ్ళ మీద రావడము, 2 వీలర్స్ మీద రావడము, వివిధ ప్రాంతాల నుంచి కాలినడకన రావడము, సాధువులు కొంతమంది కనీసము రామ మందిరం ప్రారంభం అయ్యేంత వరకు కూడా మాట్లాడకపోవడము, ఇట్లాంటివన్నీ మాట్లాడమని చెప్పడము, ఇట్లాంటివన్నీ కూడా మనం చూసాము. అయోధ్య రామ మందిర దేవాలయానికి సంబంధించి మనం కొద్ది దూరంలోనే ఉన్నాము. ఆల్రెడీ విఐపీలకు సంబంధించినటువంటి మూమెంట్ స్టార్ట్ అయిపోయింది. ఎక్కడికక్కడ పోలీసులు బారిగేట్లు వేసి అందరినీ నిలువరిస్తున్నారు. ఇక్కడ ఉన్న వారందరినీ కూడా త్వరగా వెళ్ళిపోవాలంటూ పోలీసులు సూచనలు చేస్తున్నారు. ఈరోజు అయోధ్య రామ మందిర విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ సందర్భంగా మొత్తం కూడా అయోధ్య పురిలో ఉన్నటువంటి స్వచ్ఛందంగా దుకాణదారులు కానీ ఇతర వ్యాపారులు మొత్తం కూడా అన్ని దుకాణాలు బంద్ చేసి కేవలం రాముని యొక్క సేవలోనే పాల్గొంటున్నారు. ఉత్తరప్రదేశ్ మొత్తం కూడా ఈరోజు హాలిడే డిక్లేర్ చేయడం జరిగింది. బ్యాంకులకు సంబంధించి కూడా మధ్యాహ్నం 2:30 వరకు కూడా బ్యాంకులకు సెలవు ప్రకటించారు. ప్రతి ఒక్కరు కూడా అయోధ్య రామ మందిర విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని వీక్షించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ముఖ్యంగా అయోధ్య రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపనలో మన తెలుగువారి పాత్ర చాలా గొప్పది. ఎందుకంటే రామ్లల్లా విగ్రహ ప్రతిష్టలో రామ పాదుకలు కానీ, రామ దర్వాజాలు కానీ, అదేవిధంగా యంత్రానికి సంబంధించి తయారు చేయడంలో తెలుగువారు ఎంతో సేవ చేశారు. వాళ్ళ విశేష కృషి ఉంది. ఇక్కడ మొత్తం కూడా ఇప్పుడు విఐపి మూమెంట్ అంతా కూడా స్టార్ట్ అయిపోయింది. భక్తులందరినీ కూడా పంపిస్తున్నారు. చాలామంది కరసేవకులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అందరూ కూడా ఎప్పుడెప్పుడు రాముని యొక్క విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది, ఎప్పుడెప్పుడు వెళ్ళి ఆ రామ జన్మభూమిలో రాముని దర్శించుకోవాలి అని చెప్పి భక్తులు అయితే విపరీతంగా తరలి వస్తున్నారు. అయితే పోలీసులు కానీ ఇక్కడ రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ వారు చెప్పిన దాని ప్రకారము ఈరోజు అయితే కేవలం విఐపీలకు సంబంధించి ఎవరైతే మొత్తం దాదాపు 7,000 మంది విఐపీలకు ఆహ్వానం అందింది, వారందరూ కూడా దర్శనం చేసుకొని ఉన్నారు. లోపల ప్రతిష్ట జరిగే టైంలో కొద్ది మంది మాత్రమే లోపల ఉంటారు, మిగతా వారందరూ బయట ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. పోలీసులు మనం చూస్తున్నాం మొత్తం ఎక్కడెక్కడ ఎస్పీజీ కమాండోలు ప్రతి ఒక్కరు కూడా రావడం జరిగింది. కేంద్ర బలగాలు కూడా మొత్తం అయోధ్యపురిలో మోహరించాయి. ఎక్కడికక్కడ అయోధ్యలో ఉన్నటువంటి ఇళ్లపైన, బిల్డింగ్ల పైన పోలీసులు నిఘా నేత్రం ఏర్పాటు చేశారు. మొత్తం మందిని కూడా ఇక్కడ బైకుల ద్వారా కానీ అందరినీ కానీ అలర్ట్ చేసి పోలీసులు పంపిస్తున్నారు. మొత్తం అయోధ్యపురిని అయితే ఒక అద్భుతమైనటువంటి అలంకరణ చేశారు. ఎటు చూసినా రాముని యొక్క జెండాలు వివిధ హిమాలయాలు కానీ ఉత్తరప్రదేశ్లో వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చినటువంటి ప్రత్యేకమైన పూలతోని అలంకరణ చేయడం జరిగింది. మనం చూస్తున్నాము అందరినీ పోలీసులు అయితే దగ్గరుండి మరి ఇక్కడ ఉన్నవారందరూ కూడా ఉండొద్దు అని చెప్పి పంపిస్తున్నటువంటి విజువల్ మనం చూస్తున్నాం. సో మొత్తం కూడా అయోధ్యలో ఎందుకంటే భారీగా కాన్వాయ్ రానుంది, వేలాదిగా భక్తులు రానున్నారు. ఈ తరుణంలోనే అయోధ్యపురి అయితే ఒక ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. పెద్ద ఎత్తున భక్తులందరూ రావడంతో పోలీసులు అయితే అలర్ట్ అయినారు. మరికొన్ని గంటల్లోనే రామ జన్మభూమిలో రాముని యొక్క విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది.